మరి ఎలా అని చెప్పేసి ఎప్పుడు కూడా నన్ను రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు మా ఇంట్లో. అంటే మా ఊళ్ళో మా సొంత గ్రామంలో ఎలానైతే మా తల్లిగారింట్లో ఎట్లనైతే ఉంటున్నానో మా అత్తగారింట్లో అట్లనే ఉంటాను నేను. యాక్చువల్గా మీరు అందరు ఆడపిల్లలందరూ చెప్పుకోవాలి, ఆడపిల్లలందరి విషయం చెప్పుకోవాలి, తల్లిగారిలు అత్తగారిలు అని చెప్పేసి. ఎందుకంటే నాకు తెలంగాణ కదా, ఆ పక్కనే మీ పెద్దాపూర్ పక్కనే ఉన్నటువంటి విలేజ్ మాది మోర్తాడ్ మండలం వడ్యాడ్ గ్రామం. స్లాంగ్ మేబీ చేంజ్ ఉండొచ్చు. నాకు అత్తగారింట్లో ఉండడమే ఎక్కువ. ఎందుకంటే మా నాన్న మా అమ్మ తోలేస్తుండి పంపించేస్తుండి, నాన్న వెళ్ళేసి అత్తయ్య మామయ్య దగ్గరికి వెళ్ళేసి రా అని చెప్పేసి. ఇక్కడికి రాగానే నో రిస్ట్రిక్షన్స్. ఏమన్నా చేసుకోవాలంటే మా అత్తయ్య నాకు వంటలు అప్ప చెప్పేస్తుండే, మీ మామ నువ్వు ఏమన్నా చేసుకోండి పోండి, నాకు పెట్టండి నేను తింటా. ఎంబడే చేసేసి తినేసేది. అందరు అడుగుతుండే వాళ్ళు, నువ్వు అల్లుడు మరి మీ అత్తమామ కాళ్ళకి దండం పెడతా అంటే మొట్టమొదటి తల్లిదండ్రులు, తర్వాత అత్తమామలే కదా. నా కుటుంబం, నా వంశం ఏదైతే మొదలవుతుందో దాని తర్వాత ఆడపిల్లను ఇచ్చి వివాహం చేసిన తర్వాత నా యొక్క వంశాన్ని అభివృద్ధి చేసేది అక్కడి నుంచే వచ్చింది కదా. వాళ్ళకి దండం పెడితే తప్పేంది అని చెప్పేసి మా అత్తమామలు కూడా దండం పెడుతుంటే. ఇంకొక చిన్న విషయం చెప్పాలి మీ అందరికి. సార్ ఎప్పుడైనా కానీ కోపంకు వచ్చినాడో లేదో తెలియదు కానీ నా విషయంలో మాత్రం ఒక్కసారి వచ్చింది. సార్ కోపం మీరు చూసిండ్రు ఎప్పుడన్నా? చూసారా? నా విషయంలో మాత్రం ఒకసారి వచ్చిండు, ఒకటేసారి వచ్చిండు. అది కూడా నీ జీవితం ఇలా ఉండద్దు నాన్న, నువ్వు నా బిడ్డ ఇద్దరు ఎప్పుడు కూడా కలిసి మెలిసి ఉండి ఈ యొక్క మీ కుటుంబ గౌరవాన్ని ఇటు అటు సైడ్ కూడా కుటుంబ గౌరవాన్ని పెంచవలసింది అని చెప్పేసి ఒకటేసారి చెప్పిండు. అది మా తల్లిదండ్రులు మా అత్తమ్మ మా ఇద్దరు కూడా ఎప్పుడు చెప్తుండే విషయాలు. ఎప్పుడైనా కానీ మీకు ఏదైనా సందేహం వస్తే మీ గురువులను అడుగుతారు కావచ్చు. నేను మా మామకు ఫోన్ చేసి ఏమైనా డౌట్లు వస్తే మా మామని అడుగుతాను నేను, మామయ్య ఇది ఎట్లా అని చెప్పేసి. మీ యొక్క సార్ ఎంతనైతే గొప్ప స్థాయిలో నిలబెట్టినారో అదంతా కూడా మీ ప్రేమ, మొట్టమొదలు మీ ప్రేమ. ఇక్కడ ఉండే దత్తాత్రేయ శర్మ గారి దగ్గర ఒకసారి తూఫాన్ వెళ్ళారు. తూఫాన్ వెళ్ళిన తర్వాత మా గురువుల పరంపర సార్ది, మధురానంద సరస్వతి మా గురువు గారు, సార్ గురువుల పరంపర అని చెప్పేసి కూర్చోబెట్టి అక్కడ టిఫిన్ చేసి పంపించారు. అంటే ఎందుకంటే మా మామయ్యతో ఉన్నటువంటి ఆ సఖ్యత ఏదైతే ఉందో అప్పుడు గుర్తుకొచ్చింది. అరే ఇక్కడికైనా పోయిన తర్వాత ఎవరు సబార్డినేట్ కాదు, ఎవరు ఆఫీసర్ కాదు, ఎప్పుడైనా కానీ మనం కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేసి అప్పుడు అనిపించి అప్పటి నుండి నేను నేర్చుకున్నాయి చాలా ఉన్నాయి. నిజంగానే సార్, అప్పటి నుండి నేను ప్రతి ఒక్క నేను చెప్పేప్పుడు, నేను విద్యను చెప్పేప్పుడు, ఎంఎస్సి చెప్పేప్పుడు పిల్లలందరికీ కూడా నాన్న మీరు ఎప్పుడైతే